మర్చిపోలేనటువంటి అద్భుతమైన పాత్రగా మా ముందుకు తీసుకొచ్చారు కార్తీక్ ఘట్టమనేని గారు. ఐ థింక్ కార్తీక్ ఘట్టమనేని గారు ఆయన డైరెక్షన్ కి, ఆయన సినిమాటోగ్రఫీ కంటే ముందు ఆయన రైటింగ్ కి కూడా ఒక్కసారి గట్టిగా చప్పట్లు కొట్టాల్సిందే అండి. నిజంగా ప్రతి సీన్ ని, ప్రతి ఎమోషన్ ని ఆయన రాసుకుని తెరపైకి తీసుకొచ్చిన విధానం మామూలుగా లేదు. అండ్ అఫ్ కోర్స్ ఆ రాయడంలో ఈ సహకారం అందించినటువంటి రచయిత మణిబాబు గారు కూడా ఇక్కడే ఉన్నారు. వారికి ఇప్పుడు వేదికపైకి ఆహ్వానం పలికేద్దాము. సో మణిబాబు కరణం గారు, ద రైటర్, కార్తీక్ గారితో పాటు మనకి స్క్రీన్ ప్లే అండ్ రైటింగ్ అందించినటువంటి మణిబాబు కరణం గారికి వేదికపైకి ఆహ్వానం పలికేస్తున్నాము. సో మిరాయి సినిమాలోని ప్రతి ఒక్క న్యూయాన్సెస్ దగ్గర నుంచి, ప్రతి ఒక్క డైలాగ్స్ దగ్గర నుంచి మనం ఈ సినిమాని థరోగా ఎంజాయ్ చేయడంలో ఈ సినిమాకి సహకరించినటువంటి క్రాఫ్ట్స్ అందరూ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. సో మణిబాబు గారు ప్లీజ్. అందరికీ నమస్కారం. ఒక బాహుబలి టాస్క్ ఈ రోజు ఇది పూర్తయింది అంటే ఎవ్రీ క్రాఫ్ట్ కి దర్ ఇస్ అన్ ఆల్టర్నేటివ్, బట్ ముగ్గురు అయితే ఆల్టర్నేటివ్ లేదు. దట్ ఈస్ అంటే వాళ్ళు లేకుండా ఇది ఊహించడం కూడా కష్టం. వన్ ఈజ్ రెసిలియంట్ విశ్వప్రసాద్ గారు, రెండు 70 years old in 30 year body తేజ సత్య గారు, అండ్ ఆర్మీ హిమ్సెల్ఫ్ కార్తీక్ ఘట్టమనేని. అసలు సూపర్ యోధా అనే పదం ఎట్లా మొదలైంది అంటే ఇన్ ఆ డిస్కషన్ అసలు హూ ఇస్ ద బిగ్గెస్ట్ సూపర్ యోధా అంటే భూమి మీద ఉన్న ప్రతి ఒక్కడి లైఫ్ ఇద్దరు సూపర్ యోధుల మధ్యలో ఉంటది. అది కనిపించిన అమ్మ, రెండు కనిపించుకుని నడిపించే పైవాడు. ఈ కథ కూడా అమ్మతో మొదలయ్యి ఆ రెండో సూపర్ యోధ ముగిస్తుంది. అట్లాగా దిస్ ఇస్ ద హోల్ ఆర్క్ ఆఫ్ ద సినిమా. ఏదైతే పాత్ర మహాబీర్లామకి రాసాం, ఈ రోజు మనోజ్ గారు యాడ్ అయిన తర్వాత ఈ రోజు వీఆర్ ఫీలింగ్ ప్రౌడ్. రాసిన తర్వాత ఒకళ్ళు యాడ్ అయిన తర్వాత అది గర్వపడేలా చేసిన పాత్ర ఏదో ఉందంటే మహాబీర్లామ పాత్ర. దాట్స్ బికాస్ ఆఫ్ మనోజ్ గారు. అండ్ ఎంత రాసినప్పటికీ దేశంలో ప్రతి కార్నర్ లో సౌండ్ వినిపించేలా చేసింది అంటే దట్ ఈస్ గౌరవ హరి సౌండ్. అంటే రాత ప్రతిధ్వనించింది అంటే దట్ ఈస్ బికాస్ ఆఫ్ గౌరవ హరి. ఇంకా విలక్షణ నటులు జగపతి గారు, జయరాం గారు, మంచు మనోజ్ గారు, వీళ్ళందరికీ రాసే అవకాశం కల్పించిన కార్తీక్ ఘట్టమనేని గారికి సదా కృతజ్ఞని. ఏదైనా వర్కౌట్ అయ్యింది అంటే అది పైవాడి సాయం, వర్కౌట్ అవ్వడంటే పైవాడు నేర్పించే పాఠం. ఇలాంటి ఇంకో స్మూతర్ క్లోజర్ కి అవకాశం ఇచ్చిన పైవాడికి ఐఎమ్ ఆల్వేస్ గ్రేట్ఫుల్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇప్పుడు స్టేజ్ పైకి మన మిరాయి సినిమాలో ప్రతి ఎలిమెంట్ ని తన మ్యూజిక్ తో హైలైట్ చేస్తూ మన ముందుకి ఆ ఎమోషన్ ని తీసుకొచ్చినటువంటి మ్యూజిక్ డైరెక్టర్ కి టైం వచ్చేసింది. గౌరవ హరి గారు మ్యూజిక్ చేశారు అంటే ఆ సినిమా బ్లాక్ బస్టర్ అని మరొకసారి డిసైడ్ చేసేసారు అని చెప్పాలి. సో బ్యాక్ టు బ్యాక్ అమేజింగ్ పాన్ ఇండియన్ సక్సెస్ఫుల్ ఫిల్మ్స్ తో మన ముందుకు వస్తున్నటువంటి గౌరవ హరి గారికి హార్టీ వెల్కమ్. అండ్ ఎస్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. నాకు ఎలా వాళ్ళకైపోయిందంటే ఈరోజు పొద్దున్న లేచి కూడా టెన్షన్ గా సిస్టమ్ ఆన్ చేస్తున్నాం వర్క్. నేను మార్నింగ్ దాకా వర్క్ చేసి మాట్లాడి దిగిన తర్వాత నాకు కూడా ఒక షార్ట్ స్టోరీ చెప్పాలనిపిస్తుంది. ఫస్ట్ షార్ట్ స్టోరీ అన్నాను. ఒక ముని ధార పడుతున్నాడు అంటండి. ధార పడుతున్నాడు. ఆ ధార పై నుంచి పడుతుంది, ఎక్కడి నుంచి పడుతుందో తెలియదు సోర్స్. అది దాంట్లో చాలా పవర్స్ ఉంది. అది జనంలో తీసుకెళ్ళాలి, అది ఎలా వాడాలి, ఎలా చేయాలి తనకి ఏం ఐడియా లేదంట. సో అతను తపస్సు చేయడం స్టార్ట్ చేస్తే పరమేశ్వరుడు ప్రత్యక్షమయ్యాడు. ప్రత్యక్షమయ్యి నీకు సోర్స్ బ్రహ్మ దగ్గర ఉంది, బ్రహ్మ దగ్గరికి వెళ్ళు అన్నాడు. బ్రహ్మ కలిసి బ్రహ్మ కూడా నీకు సోర్స్ విష్ణుమూర్తి దగ్గర ఉంది, విష్ణుమూర్తి దగ్గరికి వెళ్ళు అన్నాడు. ఇలా ముగ్గురు దగ్గర సోర్స్ తాలూకు ఇన్ఫర్మేషన్ తీసుకుని ఇప్పుడు దీన్ని జనంలో తీసుకెళ్లి అందివ్వాలి అని ఆ గుహ నుంచి బయటకు వస్తే పెద్ద మంచి పర్వతం కనిపించింది. అది ఇప్పుడు ఎలా దాటాలి, మొత్తం కప్పేసింది, చాలా టఫ్. మళ్ళీ దానికి కూడా మళ్ళీ తపస్సు చేసి అదంతా కరిగిన తర్వాత దాటుకుని జనంలోకి వెళ్ళాడు అంటండి. ఈ ధారపట్టిన వ్యక్తి నేను మహేశ్వరుడు, పరమేశ్వరుడు నా తేజ సత్య గారు. పరమేశ్వరుడు అంటే డిస్ట్రాయర్, నెగిటివ్ మొత్తం డిస్ట్రాయ్ చేస్తాడు ఆయన. ఆయన బ్రహ్మ దగ్గరికి పంపించాడు. బ్రహ్మ క్రియేటర్ నా కార్తీక్ ఘట్టమనేని గారు.
విష్ణుమూర్తి దగ్గర పంపించారు. విష్ణుమూర్తి ఈజ్ మై ప్రొడ్యూసర్. విష్ణుమూర్తి ఇస్ లైక్ సస్టైనర్. ఆ సస్టైనర్ ఏమంటే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ సక్సెస్ అండ్ ఫెయిల్యూర్స్ ఆయన నిలబడతాడు విష్ణుమూర్తి. ఈజ్ మై ప్రొడ్యూసర్. వీళ్ళందరినీ దాటుకుని బయటకు వచ్చిన తర్వాత మంచి కొరకు మంచి మనోజ్ గారు ఆ క్యారెక్టర్ ఎలా కొట్టాలి ఇప్పుడు చేశా. ఇంతమందిని దాటుకుని అతని జనంలోకి తన పట్టిన ధార తాలూకా శక్తిని తీసుకెళ్లి జనంలో తను కలిసాడు. ఆ వ్యక్తిని నేను. థ్యాంక్ యూ సో మచ్. నేను మాట్లాడుతున్నాను కానీ బాడీ షేర్ అవుతుంది జస్ట్ బికాస్ ఆఫ్ ద స్లీప్లెస్ నైట్స్ ఆర్ గోన్ త్రూ. ఒక భయంలోకి వెళ్తాను ఆఫ్టర్ హనుమాన్ లైక్. మళ్ళీ నేను ఆ మ్యాజిక్ క్రియేట్ చేయాలి ఎలా అయినా సరే అని. దీనికి నేను థ్యాంక్స్ చెప్పాలంటే కనుక ఫస్ట్ నేను నా మ్యూజికల్ టీం అందరికి థ్యాంక్స్ చెప్పాలి. థ్యాంక్స్ టు ఈచ్ అండ్ ఎవ్రీ వన్. 45 మంది ఉన్నారు, అందరి పేర్లు చెప్పలేను కానీ ఆ డిపార్ట్మెంట్ హెడ్స్ పేర్లు చెప్తాను. నిజంగా నాకు వెళ్ళంటే నాతో పాటు నడిచిన ఫస్ట్ అంటే 24/7 నాతో పాటు ఉన్న ఇది ఎక్స్పెక్ట్ చేయరేవారు రాఖీ అని నా స్టూడియోలో బాయ్. తను నాతో పాటు 24/7 ఉన్నాడు. థ్యాంక్ యూ రాఖీ. నా కోపాన్ని నా చిరాకుని అన్ని భరించి నాతో పాటు తెల్లారగట్ట ఇప్పుడు పడితే అప్పుడు ఉన్నందుకు థ్యాంక్ యూ రాఖీ. అండ్ ఇప్పుడు వైది గారు, సిద్ధార్థ్ సాలూర్ గారు, ఎబ్బి గారు, వికాస్ బాడిసా గారు, హరిహరన్ గారు, సురేష్ గారు, దీనా అన్న, జీవన్ అన్న, సో మెనీ పీపుల్. అండ్ కమింగ్ టు ఫ్లోలో ఈ టెన్షన్ లో పేర్లు మర్చిపోతే ఎవరైనా క్షమించండి. అండ్ నా వోకల్ సూపర్విజన్ తీసుకున్న సాయి చరణ్ భాస్కరుని గారు. అండ్ కమింగ్ టు ఇన్స్ట్రుమెంటలిస్ట్స్ లలిత్ తాలూరి గారు, శాండిల్య గారు. అండ్ ఒకళ్ళు కాదండి, అంటే ఇప్పుడు మీరు సౌండ్ ఏదైతే ఒక వైబ్రేషన్ పొందుతున్నారో దీని వెనకాతల ఒక పెద్ద యుద్ధం జరిగిందా. యుద్ధం తాలూకా యుద్ధంలో నేను ఒక్కళ్ళే పార్టిసిపేట్ చేయలేదు, నాతో పాటు ఒక 45 మెంబర్స్ పార్టిసిపేట్ చేశారు. వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. అండ్ థ్యాంక్స్ టు మై పేరెంట్స్. వాళ్ళు నన్ను ఫ్రీ స్పేస్ లో వదిలేసి నన్ను వాళ్ళు ఎటువంటి కష్టాల్లో ఉన్నా ఎలాంటి సిచ్యువేషన్స్ లో ఉన్నా నా దగ్గర రానివ్వకుండా నన్ను ఈ పని చేసుకోవాలని ఇచ్చినందుకు మా అమ్మగారికి మా నాన్నగారికి థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ టు ఆల్ మై ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సార్. Thank you, Gaurahari Garu, for this amazing experience with your music. And cinema definitely ga theaters loనే చూడాలి. ఇలాంటి ఎక్స్పీరియన్స్ ని మిస్ అవ్వకూడదు అని ఎప్పుడైతే టాక్ బయటకు వచ్చిందో ఆడియన్స్ అందరూ ఒకవైపు బయట వర్షం పడుతున్నప్పటికీ టికెట్ల వర్షం, కలెక్షన్ల వర్షం మాత్రం ఏ మాత్రం తగ్గట్లేదు అనమాట. సో నిజంగా సినిమాలోని కంటెంట్ బాగుంటే, ఎక్స్పీరియన్స్ బాగుంటే ప్రేక్షకులు ఏ రేంజ్ లో బ్రహ్మరథం పడతారు అన్న దానికి మరొకసారి ఒక బిగ్గెస్ట్ ఎగ్జాంపుల్ గా నిలిచింది అని చెప్పాలి. అందుకనే మరి ఇప్పుడు ఒక్కసారి ఆలస్యం చేయకుండా థియేటర్ నుంచి బయటకు వస్తున్న పబ్లిక్ రెస్పాన్స్ ఒక వీడియో ద్వారా చూసేద్దాము. కెన్ యూ హావ్ ద వీడియో ప్లీజ్? This was a very sincere attempt.